Hello friends, click on subscribe button and subscribe our channel Filmy Pataka and click on the bell icon for latest videos. Thank you. అన్ని మైండ్లో పెట్టుకొని మాట్లాడండి. మీరు ఒక మళ్ళీ ప్రజాప్రతినిధురాలు రారు ఎలా పడితే అలా మాట్లాడతారా లైవ్లో? మాట్లాడచ్చాలా అసలు? బండగలేసిన పక్కలేస్తా ఉంటావా? ఏం మాట్లాడి అసలు నువ్వు ఎమ్మెల్యేనా? అసలు నువ్వు జబర్దస్త్లోకి వచ్చి చేసే డాన్సులు ఏంటి, నీ డ్రెస్ ఏంటి? అసలు నువ్వు ఎమ్మెల్యేనా? నువ్వేం చేసి సినిమాల్లోకి వచ్చావు మాకు తెలియదా? నీ వీడియో చూపిమంటావా? నా దగ్గర ఉంది, నాదొక మొబైల్ షాప్, నా దగ్గర నీ వీడియో చూపిమంటావా? అయ్యా బుద్ధి ఉందా లేదా అసలు నీకు? ఆడదానా మాట్లాడు, కొద్దిగా ఆడదానివేనా అసలు? నువ్వు ఎమ్మెల్యేలా కాకపోయినా ఒక ఆడదానిలాగానే మాట్లాడు ముందు. వేస్ట్ దానిలా మాట్లాడతావు. ఒక మాట అనే ముందు ఎవరితో ఏం మాట్లాడాలి? నేను బండ్లకాయ మాట్లాడా? నువ్వు నోరు తెరపట్టే కదా అన్నది. పద్ధతి గల ఒక ఆడదానిలా మాట్లాడు. లెగిస్తే జగనన్న అంటావు. టీడీపీలో ఉన్నంత కాలం వయస్సుని తిట్టావు. టీడీపీలోకి వచ్చావు, పాప ఆయన్ని కారు బాంబులు ఇరికిచ్చావు. ఇంకా నేను చచ్చిపోయేవాడే, ఎట్లా బతికాడు దేవుడి దయ వల్ల. తర్వాత ఏమో వైఎస్ గారు అమ్మడి తిరిగావు, వైఎస్ గారిని పైకి పంపించావు. మహానేత అతను అసలు, అతన్ని పైకి పంపించావు. ఇప్పుడు జగన్ అమ్మడి తిరిగావు, సిబిఐ కేసులో ఇరికిచ్చావు. తల్లా నువ్వు జగన్ గారు అమ్మటే ఉండాలమ్మా, మహమ్మటి రావద్దమ్మా, మా జనసేన లాగే రావద్దమ్మా. నువ్వు ఉన్నంతకాలం జగన్ గారు సీఎం కాలేరు. నువ్వు ఉండడమే ఒక దరిద్రం అతనికి. అది అర్థమైందా? జగన్ గారిని మేము ఎప్పుడు విమర్శించలేదు. అది అతని గురించి మాకు తెలియనప్పుడు మేమేం మాట్లాడకూడదు. వ్యక్తిగతంగా మాకు తెలియదు, అతని గురించి మేము మాట్లాడలేదు. అది తప్పే కాదు. అసలు పవన్ కళ్యాణ్ గారు జగన్ గురించి ఏం మాట్లాడలేదు. అతను ఎందుకు మీ అందరూ అడుగుతున్నమాట, మీరు టీడీపీకి ఎందుకు సపోర్ట్ ఇచ్చారు అన్న దానికి అతని మనసులోని భావన అతను వ్యక్తం చేశారు అంతే. దానికి ఏందో జగన్ అన్నారు అంటే ఏమన్నాడు? నువ్వు చూపిస్తావు వీడియో? మైండ్ ఉండా లేదా అసలు నీకు? ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? పవన్ కళ్యాణ్ గారు ఒక బ్రాండ్ అనమాట, అర్థమవుతుందా? అతను వారం రోజులు వస్తేనే తట్టుకోలేకపోతున్నారు. 360 రోజులు తిరిగితే ఇంకేమైనా ఉందా? అది తట్టుకుంటారా అసలు మీరు? టీవీలన్నీ లైవ్ అతని గురించే ఉంటాయి. అసలు మీరు బతుకుతారా? ఏం మాట్లాడాలి? మొన్నటి దాకా అతను సినిమా ఒప్పుకొని ఉన్నాడు. అతను సినిమా చేసుకుంటే డబ్బులు వస్తాయి. మీలాగా ప్యాకేజీలు రావు, అర్థమైందా? మీలాగా పైనుంచి ఫండ్స్ రావు, మీలాగా డబ్బులు లేవు. 4 సినిమాలు చేసుకుంటేనే అతను డబ్బులు వస్తాయండి. అతను పక్కన సంతకం చేశాడు. మరి ప్రొడ్యూసర్ ఎడిపోవాలి, మరి సంకర అయిపోవాలా? ప్రొడ్యూసర్ మాట ఇచ్చాడు. ఏం కావాలి మరి ప్రొడ్యూసర్? మైండ్ ఉందా లేదా అండి? మీరు కూడా సినిమాలు తీస్తారు కదా, మీరేం చేస్తున్నారు మరి? మీరు ప్రజలకు సేవ చేస్తున్నారా? జబర్దస్త్ షోకి వెళ్ళట్లేదా? మొన్నటిదాకా ఏదో చేసావు, రచ్చబండ అని. అక్కడ పోతేనే కేవలం ఒక పక్షాన్ని వెళ్ళే మాట్లాడు, 2 వైపులు మాట్లాడు. చెప్పుతో కొడతా అంటావు, ఎవరు పడితే ఏదేదో మాట్లాడతావు. అంతా నీ ఇష్టమైనది. ఇంకోటి మళ్ళీ ఏదంటే మీకు ధైర్యం ఉంటే రేపు చేస్తారా అంటావు. సిగ్గుందా అసలు నీకు? ఎమ్మెల్యేవా? అసలు ఏం మాట్లాడుతున్నావు తల్లి నువ్వు? అసలు నీకు దండం తల్లి. అసలు నువ్వు మా ఆంధ్రప్రదేశ్లో పుట్టడం అసలు మా అందరికి గర్వకారణం. నీలాంటి ఆడది ఇంటికి అసలు ఊరుకోటి ఉంటే చాలమ్మా, మన భారతదేశం ఎక్కడికో వెళ్ళిపోద్ది. జై రోజమ్మ.